గద్దర్ గారు నమస్కారం. పాట అంటేనే గద్దర్ కదా, వెనక్కి తిరిగి కూర్చుని ఎలా అనిపిస్తుంది? మీరు పాటని ఒకసారి ఉద్యమ పాటగా చేసేసారు. మీ పాట ఎలా అనిపిస్తుంది? అంటే ప్రజల పాట సాహిత్యం, ఆ ప్రజల పాటలో కనిపించే శక్తి కానీ కనిపించని శక్తి కలిగి అది కూడా గొప్ప రోజు. ఒక దేవుడి మీద పాట ఉన్నది, దేవుడు కనిపెట్టాడు, కానీ కనిపించని దేవుని కూడా పాట రూపంలో చెప్పినప్పుడు అది ఒక శక్తి. సో కనిపించే ప్రపంచాన్ని పాట రూపంలో పెట్టి చెప్పినప్పుడు దాన్ని చాలా సైంటిఫిక్గా చెప్పాలి. ఉప్పు ఉందనుకో, ఉప్పు కరెక్ట్గా చెప్పాలి. దాన్ని అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నది, అప్పుడు ఉప్పు. సో అందుకే పాట అనే ప్రక్రియను ప్రజల ప్రక్రియ కాబట్టి, మేము పర్ఫార్మింగ్ థియేటర్ కాబట్టి అది మీ తర్వాత ఎంతమంది వచ్చారు కదా, తెలంగాణలో పాట ఉచితంగా ఉంది, మీరే ఆర్జీలో తెలంగాణ. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు పాడుతున్నారు తెలంగాణ పాట చేసేలా? అంటే ఇప్పుడు సాంస్కృతిక యుద్ధం, సాంస్కృతిక దండయాత్ర, కల్చరల్ ఇన్ఫెక్షన్ అది స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా బలంగా నడుస్తుంది. అయితే కొత్త జనరేషన్ జీవితాల కంటే ఎక్కువ వాళ్ళు చిన్నపాటి పాటలు వెళ్ళడం మొదలుపెట్టారు. అది అంతవరకు సక్సెస్ అయింది, కానీ జీవితాన్ని గురించి మనం చెప్పాలి. లైఫ్లో గురించి చెప్పినప్పుడు ఎంత మాసండి పైకంతా తిరిగింది, కొత్తదే వాడికి కైకి లేదు, కొంచెం పేరుగా రెండు లక్షలు మోకాళ్ళ మట్టుకు బురదలో నిలబడి ఎద్దోల వెనుక కుక్క అడిగేసి నాట్లేసి లక్షణం నేను నడుములే ఎరిగిన దానికి ఒక సామాజిక ప్రయోజనం ఉండాలి. గిరగిర తిరుగుతుంది నెత్తి మీద అని ఒక ఫ్యాన్ మీద రాయిస్తాం, కిరుకరు చెప్పనోయమ్మ ఈ మనిషి కాళ్ళ మెత్తనైనా పరుపునోయమ్మ. ఆ సామాజిక ప్రయోజనం ఉంది. ఆ సమాజంలోకి వచ్చినప్పుడు వాటిని అందరినీ టచ్ చేస్తారు. సో అందువల్ల ఇప్పుడు కొత్త జనరేషన్ తెలంగాణ వచ్చిన తర్వాత, ఈ యూట్యూబ్ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు అంతవరకే లిమిటెడ్ అయింది. జీవితం లోపల ఉపద్రవం మీద ఆగిపోయారట. అంటే ఇప్పుడు వాళ్ళకు ఛానలైజేషన్, ఛానల్స్ వచ్చినాక మంచిదే, గొప్ప చాలా మంది కొట్టాలి, కానీ గ్రాస్ రూట్లోకి వెళ్ళాలి, ప్రజల జీవితంలోకి వెళ్ళాలి. నిలబడి ఇంతకుముందు మనకి ట్రెడిషనల్ అంటే ఈవెన్ కవులు లేదా దైవాన్ని ప్రార్థించిన నీతి శతకాలు మరి సామాజికమైన ప్రయోజనంలోకి వెళ్ళి అలాంటి దాంట్లో కొంత పాతకాలంలో కొంత సామాజిక ప్రయోజనం ఉన్నది అంటారు. ఉండాలి, అది జరిగింది పాతకాలంలో, లేకపోతే ఇప్పుడు కొత్త తరంలో అది లోపిస్తుంది అంటే అంత గ్రాస్ రూట్లోకి వెళ్ళట్లేదు. మీరు ఎవరికైనా చెప్తూ ఉంటారా, సూచనలు చేస్తుంటారా, బాబు ఇలా పాట? ఇప్పుడు మనం అంతకుముందు ఒక ఇన్స్టిట్యూషన్ కొంతకాలం బిగినింగ్ ఫైరింగ్ అయిపోయిన తర్వాత చేసిన తర్వాత రాజ్యం యొక్క నిర్బంధం పెరిగిన తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్ తగ్గించాం. కానీ తరగని కానీ ఒక చిన్న పుస్తకం రాశాను. అది మీ పాటలన్నీ బుక్ ఫామ్ లో వచ్చాయి. అసలు మీ పాటలు మీరు పాడతారు, ఇప్పుడు అరవగా పాడతారు. ఇప్పుడు ప్రయత్నం అలాగే ఆడియో రూపంలో తెచ్చారా మీ పాట? ఆడియో చాలా వచ్చినాయి, జనరల్గా వచ్చినాయి, కానీ ఇప్పుడు ఆడియో ఇప్పుడు ఒకటి ఈ మొత్తము 2 పుస్తకాలు ఇచ్చినాం. తరగని గారి పాటకు జీవకరం గద్దర్, ఈ రెండిట్లలో నేను రాసిన నా పాటలు, చిన్న నాటిక, చిన్న కవితలు చాలా సింపుల్ గా కవిత రాశారు, చాలా కవితలు రాశారు. పొద్దుగల్ల పరమాన్నం, పగటికి మెత్తన్నం, పొద్దు మీకు పులిసిపోయిన తెల్లారితే పురుగులన్నం పక్షుల అక్కడేదో ప్రయత్నం చూపించారు. టైమ్ అండ్ స్పేస్ లో ఎట్లా మారిందో అలాంటి చిన్న చిన్న నేను ఏదైనా సమాజాని కోసము అవసరం ఉన్నప్పుడే పాటలు కవితలు రాస్తా, లేకుంటే వేరే ఇప్పుడు యాక్టివిటీ ఏంటి? ఇప్పుడు యాక్టివిటీస్ ఏం లేదు. దేశంలో 80% యూత్ ఉన్నారు, 18 నుండి 25 భారతదేశం ఒక యంగ్ ఇండియా యువతరం. వాళ్ళ 2 చేతులు ఖాళీగా ఉన్నాయి. ఆ బిడ్డలకు వాళ్ళ చేతుల నిండా పని ఇవ్వాలి.
అప్పుడే దేశం సుసంపన్నమవుతుంది అనేది చెప్పాలని. చాలా సంతోషం గద్రి గారు. పాటకి ఎంతో ప్రాచుర్యమే కాదు, పాటకి ప్రాణం పోసినారు. సో మిమ్మల్ని చూసి తెలంగాణ పిల్లలతో ఇన్స్పైర్ అయింది, అలాగే ఉద్యోగంలో కూడా ఎంతో ఇన్స్పైర్ అయింది. కొత్త తరం తప్పకుండా మిమ్మల్ని చూసి నేర్చుకుంటుందని ఆశ సెలవు తీసుకుంటాను. నమస్కారం.